ఉద్యోగం మానేసినంత మాత్రాన ఇంటికి రాకుండా పోతుందని ఎలా అనుకుంటారు? అందుకే మీ వల్లో నా వల్లో తన అధికారం కోల్పోయిందన్న అభాండం మన మీదికి రాకూడదని నేనలా చేశాను. నువ్వలా చేయకపోయుంటే తను ఆఫీస్కే కాదు ఇంటికి కూడా రాకుండా పోయేది. అలా ఎలా చెప్పగలుగుతారు సార్? తనని ఉద్యోగంలోంచి తీసే అధికారం నాకే ఉందని తెలియని అమాయకురాలనేమీ కాదు. అమ్మగారి దృష్టిలో నా వల్లే అర్చన అధికారం కోల్పోయిందని నిరూపించడానికి అలాంటి ఎత్తులు వేసుండొచ్చు. నీలవేణి కడుపుతో ఉంది, ఇక ఏ మొహం పెట్టుకుని ఇంటికి రమ్మంటారు అని మీ అమ్మని మానసికంగా వేధించుండొచ్చు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకే ఇన్ని ఆలోచనలుంటే పట్నంలో పెరిగి ముదిరిపోయిన అర్చనమ్మ గారికి ఎన్ని తెలివితేటలుంటాయి సార్? నిజమే నీలవేణి, నేనింత దూరం ఆలోచించలేదు. కానీ తనను తొలగిస్తే ఇంట్లో నిన్ను కత్తుల మీద నిలబెడతారేమో అని నాకిప్పుడు అర్థమవుతుంది. ఇందులో నా తెలివితేటలేమీ లేవు సార్. సాటి ఆడది ఎంత లోతుగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోగలను కాబట్టి ముందు చూపుతో అలా చేయగలిగాను. ఇట్స్ ఆల్ రైట్. అర్చన ఇంటికి రాకుండా ఆఫీస్ వరకు వస్తే చాలు. అక్కడ బిజినెస్ గురించి తప్ప ఇంకేం మాట్లాడినా నేను ఒప్పుకోను. ఆఫీస్కి రాకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తే నిన్ను బ్లేమ్ చేస్తుందని ఇప్పుడు అర్థమైంది. నీలవేణి, నువ్వు చేసిందే కరెక్ట్. సిస్టర్, నువ్వు ఇంటికి కాబోయే కోడలవని నీకు లేనిపోని గౌరవ మర్యాదలు మేము ఇచ్చాం. అదేంటండి అలా మాట్లాడతారు? ఒక్క నిమిషం, నన్ను ఫ్లోలో చెప్పనివ్వు. లేదంటే చెప్పాల్సింది మర్చిపోయి నేను తలతెక్కగా మాట్లాడతాను. అర్చన, ఇప్పుడు ఆ నీలవేణి నెల తప్పిందని, నాకు ఇంటి కోడలకి అవకాశం పోయిందని బాధపడుతున్నావు కదా? దానికి బదులు నీలవేణి కన్నా ముందు నువ్వే నెల తప్పాల్సింది. ఏంటండి మీరనేది? మీకు మెంటల్ అనుకుంటారు ఇలా మాట్లాడితే. మీ ఆయన చెప్పింది అక్షరాల నిజం కాంచనా. ఏంటి అర్చన? అవును, మాయ చేసో మభ్యపెట్టో తారక్ని వశపరుచుకొనుంటే ఖచ్చితంగా నేనే ఈ ఇంటి కోడలుగా చల్లమనయ్యేదాన్ని. అలా చేస్తే తప్పు కదా అర్చన? మీ అన్నయ్య చేసింది కరెక్టా? ఆ నీలవేణి ఫ్రెండ్ కూడా కాదు, తనతో బిజినెస్ డీలింగ్స్ లేవు. మనలో ఒకరా అంటే అది కూడా లేదు. దాని మెడలో పసుపు తాడు కట్టేసి పెళ్ళైందనేసి నాతో పాటు మీ అందర్నీ ఎంత వేధించాడో మర్చిపోయారా? ఇప్పుడు ఎన్ననుకున్నా ఏం లాభం సిస్టర్? పల్లెటూరి పిల్లకి అన్ని తెలివితేటలుంటే పబ్బులు క్లబ్బులు తిరిగే నీ బుర్ర ఎంత షార్ప్గా ఉండాలి. కానీ ఏం చేసావు? రాజీనామా చేస్తానని లెటర్ పట్టుకొచ్చావు. నీళ్ళవేణి చించి పారేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే నీకు ఆఫీస్లో కూడా ఎంట్రీ ఉండేది కాదు. అసలు నిన్ను ఈ ఇంటికి రానిచ్చే వాళ్ళు కూడా కాదేమో. రాకపోతే రాకపోయాను, మీ అమ్మ నన్ను చీట్ చేసినట్టే కదా. కాదు, మా అమ్మ ఇప్పటికీ నీకెలా న్యాయం చేయాలో అని ఆలోచిస్తుంది. కానీ 9 నెలలు ఆగాలి. ఆగితే నీలవేణి డెలివరీ అయ్యిందే అనుకో, తరువాత మా వారసుని మాకిచ్చేయి, నీ దారి నువ్వు చూసుకో అన్న ఆశ్చర్యం లేదు. అలా ఆంటీ అన్నంత మాత్రాన నీలవేణి బిడ్డని వదులుకొని వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే. ఎందుకంటే తారక్ మీద గౌరవం అభిమానం ఉంది కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి. కానీ బర్త్డే రోజే జరగాల్సిందేదో జరిగిపోయింది. దానికి ఎంతో కొంత నష్టపరిహారం తీసుకుని వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు కదా. నీలవేణి అలా ఎప్పటికీ చెయ్యదు. కాకపోతే మీరు చెప్పినట్టు నీలవేణి తాగి చేసిన పొరపాటు నేనే చేయాల్సింది. అంటే నువ్వు తాగి అన్నయ్య గదిలోకి వెళ్తావా? నో, ఇప్పుడది కుదరదు.
ఎస్, నాకొక కొత్త ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు చెప్పను, అది సక్సెస్ అయిన తరువాత మీ అందరికీ పార్టీ ఇచ్చి అక్కడ చెప్తాను.